ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. టీవీకే పార్టీ అధినేత కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన దళపతి విజయ్ కథానాయిక త్రిష జంటగా ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కు వచ్చారు. అది తమిళ నిర్మాత వ్యాపారవేత్త కల్పాతి సురేష్ తనయుడి రిసెప్షన్ లో శుభ కార్యక్రమానికి సంబంధించిన వేడుకకు, అది ఒక నిర్మాత కుటుంబంలో జరిగిన వేడుకకు హీరో హీరోయిన్లు కలిసి వెళ్ళడంలో తప్పేమిటి అని కొందరు ప్రశ్నలు వేయొచ్చు. సో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తన భర్తకు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు చేసిన తరుణంలో విజయ్ త్రిష జంటగా కనిపించడం చర్చకు దారితీసింది. విజయ్ త్రిష మధ్య సంబంధం ఉందని తమిళ రాజకీయ వర్గాల నుంచి కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సో త్రిష నుంచి బయటకు వచ్చి రాజకీయం చేయాలని విజయ్ ప్రత్యర్థులు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, త్రిష పేరు చెప్పకపోయినా ఒక నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించడంతో అందరి వేళ్ళు త్రిష వైపుకే వెళ్ళాయి. ఈ తరుణంలో త్రిషతో జంటగా కనిపించారు విజయ్. ఇప్పటి వరకు విజయ్ త్రిష మధ్య ఏదో సంబంధం ఉందని రూమర్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇద్దరు జంటగా కనిపించడం వల్ల ఆ రూమర్లను నిజం చేశారా అంటే అవునని చాలామంది చెప్తున్న పరిస్థితి. సో ఎటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా తామిద్దరం జంట అని విజయ్ త్రిష స్పష్టంగా చెప్పినట్లయింది. సో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, పెళ్లిళ్ళు చేసుకోవడం వంటివి గతంలో జరిగాయి. పెళ్ళైన హీరోతో ప్రేమలో పడిన హీరోయిన్లు సైతం ఉన్నారు. విడాకులు తీసుకోవడం లేదా మత మార్పిడిని ఆశ్రయించి ఇస్లాం మతం స్వీకరించి హీరోయిన్లను పెళ్లిళ్ళు చేసుకున్న హీరోలు, నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ విజయ్ వ్యవహారం వేరు కొంచెం. సో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, అది ఎన్నికలకు ముందు ఆయన నుంచి భార్య విడాకులు కోరారు. అది తన భర్తకు మరొక మహిళతో సంబంధం ఉందని. సో ఇప్పుడు ఈ అంశం ప్రత్యర్థులకు ఆయుధంగా మారవచ్చని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ పర్టికులర్గా ఇటు త్రిష విజయ్ మధ్య ఏదైతే ఆ సంబంధం ఉందో, ఆ సంబంధం అసలు ఏంటి అని చెప్పి చాలా రోజులుగా చాలామంది చాలా గట్టిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో అంటే ఒక రకంగా నేషనల్ వైడ్గా వెళ్ళింది. ఎందుకంటే మరికొద్ది నెలల్లో, సరిగ్గా అంటే రోజుల్లో అని చెప్పుకోవాలి, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఇటు డిఎంకేకి ఇటు టీవీకే పార్టీకి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇలాంటి టఫ్ ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు మొత్తం అంటే ఇంట్లో అల్లర్లు, ఇంట్లో సంబంధించిన కలహాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడటంతో ఒక్కసారిగా టీవీకే పార్టీ చీఫ్ అయినటువంటి విజయ్ దగ్గర ఆయన కొంచెం అంటే ఆ గ్రాఫ్ ప్రజల్లో క్రమంగా పడిపోయింది. ఏదైతే బీజేపీ చీఫ్ మురుగన్ ఒక కామెంట్ చేశారో, ముందు త్రిషను ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు రాజకీయాలు చేయండి, దాన్ని బట్టి మీకు ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయని చెప్పి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో ఆ కామెంట్స్ని చాలా గట్టిగా తీస్తున్నారు విజయ్ కావచ్చు, విజయ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు త్రిష కావచ్చు. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే డెఫినేషన్ సూట్ వేస్తామని త్రిష కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత సరిగ్గా ఎలక్షన్స్ ఉన్నాయి ఒక పక్క. అంతకుముందు కరూరు చిన్న స్టాంపేడ్ జరిగింది, 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి విజయ్ని ఒక్కొక్కటిగా ఏదో ఒకటి వెంటాడుతూనే వచ్చింది. ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ లాగా అతని అంటే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కావచ్చు, పబ్లిక్లో ఇమేజ్ని పోగొట్టుకోవడం కావచ్చు, చాలామంది చనిపోయి చాలామంది కుటుంబాల్లో దుఃఖం కావచ్చు. ఇలాంటి ఘటనలు మనం ఒకటిగా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు టఫ్ ఫైట్కి వచ్చింది ఒక రకంగా. ఇటు డిఎంకే ఇటు టీవీకే మధ్య బీజేపీ టీవీకేని లాక్కోవాలని, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎలాగోలా విజయాన్ని కలుపుకోవాలని. సో ద్రవిడ రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటుంది. ఇప్పటికీ టీవీకే ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటుంది. ఎలాగైనా సరే తనను లాక్కోవాలి అంటే, భార్యని ఒకవేళ సంగీతం వెనకాల బీజేపీ ఉందా, ఒకవేళ లేదు అనుకుంటే కనుక ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య కలహాలు అయితే ఉన్నాయి కదా. సంగీతకి విజయ్కి మధ్య కలహాలు అయితే ఉన్నాయి. 2022 నుంచి మా మధ్య గొడవలు ఉన్నాయి, మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ వేరు రూమ్లో ఉంటున్నాం, మా మనసులు కలవలేదు గత 3-4 ఏళ్ళుగా అని చెప్పి సంగీత డైరెక్ట్గా చెప్పేశారు. ఒక నటితో అని చెప్పారు తప్ప త్రిషతో అని కన్ఫర్మ్ చేయలేదు. కానీ సంగీత చెప్పకపోయినా సరే త్రిషానే, ఆ నటి ఎవరో కాదు త్రిషానే. నార్వే వెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని విదేశాల్లో ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఈవిడే ఉన్నారు, త్రిషానే ఉన్నారు అని చెప్పి ఆ పిక్స్ కూడా మనం వైరల్ అవటం మనం చూసాం. ఈవెన్ త్రిష గారు కూడా ఆవిడ ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, కొన్ని పిక్స్ని విత్ విజయ్తో ఉన్న పిక్స్ని డైరెక్ట్గా ఆవిడ పోస్ట్ చేసింది. సో అలాంటి ఫొటోస్ చూసిన నేను ఎలా హ్యాపీగా ఉండాలంటూ సంగీత కోర్టులో పిటిషన్ వేసింది. నాకు ఎట్టి పరిస్థితుల్లో
విడాకులు కావాలి అని చెప్పి. సో దానికి ఇప్పుడు డైరెక్ట్గా సెటిల్మెంట్ చేస్తున్నారు విజయ్. 250 కోట్ల అలిముని ఇచ్చి, భరణం ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లో ఇక నాకు వద్దు, సంగీత వద్దు అని. అంటే ఈ సిచ్యువేషన్ ఒక రకంగా విజయ్ చాలా అంటే మంచిగా సాఫ్ట్గా హ్యాండిల్ చేశారనుకోవచ్చు. తనకి ఉన్న ప్రాబ్లమ్ని తనకి అనువుగా తిప్పుకున్నారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆయన మనసులో త్రిషాని ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుందాము అని ఒకవేళ ఉంటే గనక, సో ఎలాగూ అందరికీ తెలిసిపోయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది, సపరేట్ ఫ్లైట్లో వెళ్ళడం, లేకపోతే సపరేట్గా వెళ్ళి విదేశాలకు వెళ్ళి మాట్లాడుకోవటం. సో వీళ్ళ అంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటికి రావడంతో ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు, అంతా ఓపెన్ బుక్ అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో త్రిషని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని విజయ్ అనుకోవడం వల్లే 250 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకున్నారా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి విజయ్కి ఆవిడతో గొడవలు ఉన్నది వాస్తవం. సో వీళ్ళిద్దరూ విడిపోదాం అనుకుంది కూడా వాస్తవం. ఎప్పుడైతే ఈయన మాట్లాడితే నాకు నీతో కాపురం చేయను అని చెప్పి సంగీతతో డైరెక్ట్గా విజయ్ చెప్తే పబ్లిక్ డొమైన్లో ఉన్నారు. ఇక్కడ ఒక హీరోగా అగ్ర కథానాయకులుగా ఉన్నారు, అండ్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి సొంత భార్యని, 2 పిల్లలు పుట్టారు, సో వాళ్ళు చేతికి వచ్చారు, ఇంకొక 2-3 ఏళ్ళలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. మరి ఇలాంటి నేపథ్యంలో డైరెక్ట్గా విజయే నాకు వద్దనుకుంటే, వద్దని చెప్తే సంగీతని, సో అది పెద్ద రాజకీయంగా ఆయనకి అవకాశం లేకుండా పోతుంది, ప్రజల్లో కూడా సానుభూతి ఉండదు. సొంత పెళ్ళాన్నే వద్దనుకున్నాడు 2 పిల్లలు పుట్టిన తర్వాత అని చెప్పి చాలామంది చీకొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో అలాంటి నేపథ్యంలో ఆయన ఏం చేశారు, ఆవిడకి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు. సరే, విషయం పార్టీ పెట్టక ముందు నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. సో పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎక్కువగా అవైలబుల్గా ఉండలేకపోవడం, అండ్ ఈ సంగీత గారు కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటివి కొన్ని జరిగాయి. ఇలాంటి టైంలో త్రిష గారితో అయితే బయటికి వెళ్ళడం కావచ్చు, అండ్ రీసెంట్గా ఈ తమిళనాడుకు సంబంధించిన వ్యాపారవేత్త కొడుకు రిసెప్షన్లో వీళ్ళిద్దరూ ఒకే కలర్ డ్రెస్సులు పెట్టుకొని రావటం సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఇష్యూని సాల్వ్ చేసే క్రమంలో ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే మళ్ళీ రాజకీయంగా ప్రత్యర్థులుగా మళ్ళీ వీళ్ళు తయారవుతూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే తమిళనాడు బీజేపీ చీఫ్ మురుగన్ కూడా చాలాసార్లు వ్యాఖ్యానించారు, ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉంటాయో వీళ్ళు ఆల్రెడీ త్రిష ఇంటికి వెళ్ళాడు, త్రిషతో రిలేషన్లో ఉన్నాడని చెప్పి వీళ్ళంతా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో, సో ఇలాంటివి కాన్సిక్వెన్సెస్ ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో పొలిటికల్గా బలపడే అవకాశం ఉంది. సో వాటన్నిటికీ నిజంగా ఒక రకంగా విజయ్ బ్రేక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో తన మనసులో ఒకవేళ నిజంగా ఆ త్రిషాని పెళ్లి చేసుకుందాం అని చెప్పినా డైరెక్ట్గా ఆ విషయం సంగీతం చెప్పడం సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఉన్నారు, ఇలాంటి క్రమంలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఇలాంటివి మనం డిస్కస్ చేసి చెప్పలేని పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు డైరెక్ట్గా సంగీత గారు ఇచ్చిన లీడ్ అయితే ఉందో దానికి కొనసాగింపుగా, సంగీత గారు ఇచ్చిన లీడ్కి కొనసాగింపుగా ఓకే నాకు కూడా కావాలి, నాకు కూడా విడాకులు కావాలి అని చెప్పి ఆవిడ నోటి నుంచే ఆవిడతో రప్పించి ఆవిడ్ని కోర్టు మెట్లు ఎక్కించి దాని తర్వాత 250 కోట్ల రూపాయలు ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు విజయ్ అండ్ త్రిష. సో ఇక్కడ చాలామంది నిజంగానే మరి విజయ్ తప్పు చేశాడా లేదా సంగీత్ తప్పు చేసిందా, వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి త్రిష తప్పు చేసిందా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ ఒక లాస్ట్ వీడియోకి, మనం టీవీ చేసిన ఒక లాస్ట్ వీడియోకి ఒక చిన్న కామెంట్ చూశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ గనక ఇదే పరిస్థితి విజయ్ చేసిన తప్పే మరి సంగీత కూడా చేసి ఉంటే అప్పుడు ఎవరిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు జనం? అంటే ఇక్కడ ఒక అగ్ర హీరోగా ఉన్నాడు, కథానాయకుడిగా ఉన్నాడు, ఒక పార్టీ చీఫ్గా ఉన్నాడు, ఆవిడ కూడా అంతో ఎంతో ఫేమ్ ఉన్న నటి. సరే ఇప్పుడు సినిమాలు లేవనుకోండి, త్రిషావి గతంలో ఒక 20 years ఉర్రూతులు ఊగించింది దక్షిణ భారతదేశాన్ని, ఆ మాటలో ఎలాంటి సందేహం లేదు. సరే వాళ్ళతో వీళ్ళతో రిలేషన్స్లో ఉందని రూమర్సు, అండ్ విజయ్తో సపరేట్ జెట్లో వెళ్ళిందని రూమర్సు, బయటికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి కొన్ని పిక్స్ పెట్టిందని సోషల్ మీడియాలో, వాటిని ట్రోల్ చేసి లేదు దాని వెనకాల విజయ్ ఉన్నాడు, విజయ్ అని చెప్పి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఆవిడకి కూడా అంటే ఇక ఓకే ఫైనల్గా నేను విజయ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అందుకే డైరెక్ట్గా నేను పెట్టేస్తానని చెప్పు ఉండొచ్చేమో. ఒకవేళ కనుక ఇదే ప్లేస్లో విజయ్ ప్లేస్లో
సంగీతం ఉంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళ అని ఒక అతను కామెంట్ అడిగారు. నిజంగా దానికి ఎవరు ఏం సమాధానం చెప్తారో నిజంగా అసలు ఏమి అర్థం కానట్టు పరిస్థితి నిజంగా. ఒకవేళ గనక అదే పరిస్థితిలో అదే సిచ్యువేషన్లో సంగీతం ఉంటే విజయ్ యాక్సెప్ట్ చేసేవాడా? 4 ఏళ్లుగా ఈ యొక్క తంతు జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో కనీసం మాట్లాడుకోవటాలు లేవు, మనసు విప్పి చెప్పుకోవడాలు లేవు, బాధల గురించి మాట్లాడుకోవడాలు లేవు, పిల్లల గురించి మాట్లాడుకోవడాలు లేవు, లేదంటే వాళ్ళకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేసుకునే క్రమంలో ఉన్నారు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇక్కడ హీరో విజయ్ ప్లేస్లో కనుక ఒకవేళ ఈ సంగీతం ఉంటే నిజంగా జనాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? యాక్సెప్ట్ చేయరు కదా. మంది ఎంత మహిళా పక్షపాతి సమాజం అయినప్పటికీ సో అక్కడ చేసిన ఆ మహిళ చేసిన తప్పును చూస్తారు తప్ప మరి ఆవిడ ఎందుకు డైరెక్ట్గా వచ్చి కోర్టు మెట్లు ఎక్కింది, ఎందుకు విడాకులకి అప్లై చేసింది అంటే ఒకవేళ విడాకులకి అప్లై చేస్తే దానికి కనీసం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా విజయ్ తరపున లేకుండా డైరెక్ట్గా అలీమోనీకి వచ్చారంటే అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనే ఉద్దేశమే కదా. సో విజయ్ త్రిష ఇటు పెళ్ళి ఇటు విడాకులు మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.